అదే తెలుగుదేశం హుందాగా ప్రవర్తించింది. మీద ఆరోపణ రాగానే ముందు విచారణ కమిటీ వేసింది, వాళ్ళ పక్కన ఉన్న మంది, ఆ తర్వాత కేసు క్లోజ్ అయ్యేటట్టు చేసుకుంది. వాళ్ళు యథావిధిగా పనిచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఎందుకు వచ్చింది అది, ఎందుకు చేత కాలేదు? ఇది కూడా చేస్తే ఆయన హుందాతనం నిలబడే. రెండవది, యాగ్రెసివ్ అటాక్ చేస్తున్నారు అమ్మాయిల్ని, అది తప్పు. అమ్మాయిల క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. అమ్మాయిలేమో వ్యభిచారులు, అబ్బాయిలేమో శ్రీరామచంద్రులా. ఏం పద్ధతి అది? అంటే ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. కాకపోతే అప్పుడు దాన్ని కొంచెం ఓవర్ గా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కూడా వాడారు దాన్ని, బంతి చామంతి పువ్వంతి అవంతి అని. అంటే అలాగే అంబటి రాంబాబు గారిని చేశారు. ఇప్పుడు మందాక వచ్చింది కదా, అది ఇప్పుడు నోరు విప్పకుండా ఉండడం ఇదే రాజకీయం. నేను అంటుంది అదే, ఆయనకి ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. లేదంటే రాజకీయాల్లో కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టాము, మేము అట్ట కామాంధుల్ని యాక్సెప్ట్ చేయమన్నాడు అనుకోండి, ఆయన స్ట్రేచర్ పెరిగేది, ఆయన స్ట్రేచర్ అద్భుతంగా ఉండేది. లేదంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మి సీట్లు ఇస్తే ఆయన పరువు తీసేస్తున్నారా వీళ్ళందరూ? నేను అనేది రాజకీయాల్లో ఇలాంటి అవగాహన ఇప్పుడు వస్తుందా? అది ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే, ఈయన నోరు తెరిచి మాట్లాడి ఫస్టే కమిటీ వేశారు కదా, ఆ కమిటీ వేసేది అది బాగుంది. కమిటీ వేయడం వరకు అది ముందు రోజునే చేయాల్సి ఉంది. అమ్మాయి ఇష్యూ బయటికి ఓ రోజు గ్యాప్ తో చేశారు, అక్కడే ఒక గ్యాప్ వచ్చింది. రెండోది, పవన్ కళ్యాణ్ కెమెరాలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలా, ఎస్